నేను హార్ట్ పేషెంట్ అన్న, నాకేమన్నా అయితే నా పిల్లల బతికే కావాలన్నా. ఇంత అన్నాయమా అన్న, గరీబోడు తిరిగిన బతకద్దా? మరి ఆంధ్ర ఉండేది సార్, నేను కూడా తెలంగాణలో ఉంటే కదా. మేము పురుగుల మంది తెచ్చుకుని ఆంధ్ర తాగి చచ్చిపిస్తా. ఇవి అందరి నమస్కారం సార్. కలెక్టర్ గారు కమిషనర్ గారు నేను టెక్సీ తీసేయమన్నారు, టెక్సీ తీసేసి నేను యథావిధిగా వచ్చి హోటల్ నడిపించుకున్నా. మబ్బుల 3 గంటలకు వచ్చేటప్పుడు మబ్బుల 3 గంటలకు మా భార్య అనే ఇద్దరం వచ్చినాం, హోటల్ నడిపించుకున్నాం, పోయి ఇంటికి పోయి తిని పండుకున్నాం. పండుకునే మేము మబ్బుల 3 గంటలకు వస్తాం సార్ హోటల్కి. మరి నిద్ర లేదని మధ్యాహ్నం పండుకున్నాం. వచ్చేవారన్నా డబ్బనే మాయమైంది సార్. ఇంత అన్యాయమా సార్? మాకు కనీసం మాట వరుస అరే తమ్ముడు మేము మీకు డబ్బు ఇచ్చినాం, మళ్ళీ మా డబ్బా మేము కూడా పోతున్నాం, నీ సామాను తీసుకొని కూడా చెప్పలేదు సార్. మొత్తం నన్ను రోడ్డు మీద వారేసింది సార్. ఇప్పుడు మా అన్న కేటీఆర్ ఫోన్ చేసి అరే తమ్ముడు నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు ఏడవకు, ఆయన ఏమైనా చేసుకున్నావు ఏం చేసుకోకు, నీ దయ నువ్వు మంచిగుండు తమ్మి, మేము ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నీకు అదే మార్కెట్లో నీకు ఆన్నే ఓడలు పెట్టిస్తా, 5 లక్షలే కానీ 10 లక్షలే కానీ నా సొంత జేబులకే ఇస్తా, నువ్వు ఆడ ధర్నా చేయకు, ఏం చేయకు, ఆడు నీ కృష్ణుడు ఉన్నాడు అను చెల్లిపో అని చెప్పింది. పోతున్నా మాకు న్యాయం కావాలి. చెల్లిస్తా ఉన్నాను. కేవలం కేటీఆర్ గారి ఫోటో పెట్టుకున్నామని చెప్పేసి అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూమిని తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్ మీద రిసల్ట్ తెలియజేస్తాం. తప్పకుండా మా భారత కుటుంబాన్ని సంరక్షిస్తాం. మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, ఎవరు కూడా వెంకటీలద్దు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు, భయపడద్దు. ఎలాంటి ఇది కావచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆందోళన గురి కావద్దని చెప్పేసి కేటీ రామారావు గారు చెప్పారు, మన శాసనసభ్యులు అలాగే టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పారు. వారి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, వారి కుటుంబాన్ని తప్పగా ఆదుకుంటాం. ఎక్కడైతే ప్రభుత్వం వెంటబడి, ఎక్కడైతే ఈ కాంగ్రెస్ దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం, అట్లాగే ఈ కాంగ్రెస్ పార్టీకి అడుగులకు మడుగులు వచ్చే కలెక్టర్ ఏదైతే ఈ ఎంబడబడి ఒక చిరు ఉద్యోగం, చిరు వ్యాపారి, కేవలం ఛాయ్ అమ్ముకొని బతికే కుటుంబం మీద పడి ఇలా నీకు దౌర్జన్యంగా నీకున్న డబ్బాను తొలగించి నీ జీవితానికి ఏదైతే ఉపయోగపడే దాన్ని ఆటంకం కలిగించి తొలగించేదో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మా భారత పక్షాన ఖండిస్తూ ఉన్నాం. పార్టీ పక్షాన నీకు అండగా ఉంటాం. మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే మాజీ చైర్మన్ గారు కావచ్చు, ఇక్కడికి వచ్చిన మా నాయకులందరం కూడా అండగా ఉంటాం. కేటీ రామారావు గారు కూడా కుటుంబాన్ని ఆందోళన చెందవద్దు, వాళ్ళు ఏడవద్దని చెప్పినాం. నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పినాం. ఈ వీడియో చూసింది సారు చూసి వెంకటేష్ అంటున్నారు, మున్సిపల్ ముంగట ఆందోళన చేస్తున్నారు, వైద్యులను సంధాయించడమని పార్టీ తరఫున భరోసా అందియాలని చెప్పేసి చెప్పారు. దానికోసమే పరిశ్రమ